అందరికీ నమస్కారం. క్విజ్ కాంపిటీషన్స్లో భాగంగా ఇవాళ మనం Day-8 కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. అదే ఇండియన్ పీనల్ కోడ్స్, ఐపీసీ అంటాం. సో ఇక్కడ ఈ ఐపీసీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు నేను అడిగేదానికంటే ముందు ఒక 2 minutes దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా చాలామందికి కూడా ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ గురించి అయితేనేమి, ఇండియన్ పీనల్ కోడ్స్ గురించి అయితేనేమి మ్యాక్సిమం ఐడియా ఉండదు. ఒకవేళ అడిగితే మనం ఏం చెప్తారంటే అది నాకేం సంబంధం, నేను చదివిన చదువు వేరు కదా అని చెప్తూ ఉంటుంది జనరల్గా. ఎస్, బేసికలీ తప్పేం లేదు దాంట్లో. కానీ ఇక్కడ మనం సొసైటీలో ఉన్నప్పుడు మన చదువుకు సంబంధించిన సమస్యలు రావు. మనం ఏం చదివింటే ఆ సమస్యలే వస్తే అప్పుడు మనం చదివిన దాన్ని మాత్రమే తెలుసుకుంటే సరిపోతుంది. కానీ సమాజంలో మనం బతుకుతున్నప్పుడు చాలా రకాల సమస్యలు, సో ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, వాటర్ డిస్ప్యూట్స్ కావచ్చు, లీగల్ డిస్ప్యూట్స్ కావచ్చు, చైల్డ్ లేబర్ కావచ్చు, ఉమెన్ హరాస్మెంట్ కావచ్చు, సో ఇట్లా డిఫరెంట్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ డిస్ప్యూట్స్ కావచ్చు. సో ఈ విధంగా రకరకాల డిస్ప్యూట్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. చెప్పండి, ఈ సమస్యలు ఫేస్ చేయాలన్నప్పుడు వాటి మీద అవగాహన ఉంటే పోరాడే విధానం వేరుంటుంది, వాటి మీద అవగాహన లేనప్పుడు ఎవరేం చెప్తే దాన్ని ఫాలో కావాల్సిన విధానం వేరుంటుంది. సో వాటి మీద మినిమం నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం మాట్లాడే తీరు మారిపోతుంది. ఆటోమేటిక్గా అవతల వ్యక్తి మనకిచ్చే రెస్పెక్ట్ కూడా మారిపోతుంది. నీకు ఏమీ తెలియదు అన్నప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్తే దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వాల్సి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు నమ్మిన వ్యక్తి నిజాయితీగా నీ కోసం పనిచేసినప్పుడు సమస్య లేదు, కానీ నువ్వు నమ్మిన వ్యక్తి నిన్నే డైవర్ట్ చేస్తే నీకు మరిన్ని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అందుకే మనము సమాజంలో జీవిస్తున్నప్పుడు చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ప్రతి దానిపైన కొంత నాలెడ్జ్ కలిగి ఉండడం అనేది, ఎస్పెషల్లీ బీయింగ్ ఎడ్యుకేటర్, మనం కంపల్సరీ అన్నిటి విషయాలపైన అన్ని పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్పను, కానీ తెలుసుకుంటే మంచిదే. కానీ అది కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే మిగతా జీవితం కూడా మనకి చాలా ఉంటుంది కాబట్టి. కానీ మినిమం నాలెడ్జ్ అనేది చాలా అవసరం అన్నిటిపైన కూడా. సో అందుకే ఇవాళ అంటే మనం ప్రతిరోజు మీరు గమనిస్తున్నారు, నా క్విజ్ కాంపిటీషన్స్లో అన్నీ కూడా ఒక్కోరోజు ఒక టాపిక్ తీసుకుని వచ్చేవన్నీ కూడా పనికొచ్చేవి తీసుకుంటున్నాం మనం. అలాగే ఇవాళ కూడా మనం ఈ ఇండియన్ పీనల్ కోడ్స్ గురించి మీరు ఎప్పుడైతే నేను అడిగే క్వశ్చన్స్కి గూగుల్ చేసే విషయంలో దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఒక 1 hour టైం వేస్ట్ అయినా పర్లేదు, సెర్చ్ చేసిన తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే రాసుకొని పక్కన పెట్టకుండా ఇంకొంచెం ఒక 1 hour అలాగే బ్రౌజ్ చేయండి. దానివల్ల ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ మిమ్మల్ని ఎలా కాపాడుతుంది అనే విషయం కూడా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ క్విజ్ కాంపిటీషన్ ద్వారా. అండ్ ఇంకో విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా, అదేంటంటే చాలామంది విషయం పూర్తి అవగాహన లేకుండానే గుడ్డిగా కామెంట్ చేసేస్తుంటాం. దేనైనా మెచ్చుకోవాలంటే చాలా కష్టం, కామెంట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఏమి తెలియకపోయినా కామెంట్ చేయొచ్చు. అదే మెచ్చుకోవాలంటే పూర్తిగా దాని మీద అవగాహన ఉంటే తప్ప ఒక వ్యక్తిని కానీ, ఒక దాన్ని కానీ, ఒక వ్యవస్థను కానీ మనం మెచ్చుకోలేం. కానీ అదే కనుక కామెంట్ చేయాలంటే ఏమి తెలియకపోయినా కామెంట్ చేసేయచ్చు గుడ్డిగా. అందుకే నేను చెప్తున్నా, జనరల్గా మన వాళ్ళు ఏమంటుంటారంటే మన రాజ్యాంగాన్ని మార్చేసేయాలి, మన ఐపీసీ సెక్షన్స్ని మార్చేసేయాలి అని చెప్తుంటాం. ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగాన్ని మార్చుకోవాలా లేకపోతే ఐపీసీ సెక్షన్ని మార్చుకోవాలనేది పక్కన పెడితే ఉన్న రాజ్యాంగం కావచ్చు, ఉన్న ఐపీసీ సెక్షన్స్ కావచ్చు, చాలా పకడ్బందీగా చాలా ఆలోచనతో ముందు చూపుతో నీట్గా డిజైన్ చేసి పెట్టారు. ప్రాబ్లం ఎక్కడుంది ఇక్కడ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. అంటే దాన్ని నడిపించేవాడు బాగుండాలి. అందుకే వర్షం పడే కాడ రిజర్వాయర్ కట్టాలి, కానీ వర్షాలే లేని కాడ మనం ప్రాజెక్టులు కట్టి ఏం లాభం చెప్పండి. సో ఒక ఎడారిలో ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టాను నేనంటే ఏం లాభం ఉంటుంది? ఏం లాభం ఉండదు. అలాగే ఇక్కడ మన ఇండియన్ పీనల్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండియన్ పీనల్ కోడ్స్ని నడిపించేవాడు బాగలేకపోతే ఎంత మంచి సెక్షన్స్ నువ్వు తీసుకొని వచ్చి అక్కడ పెట్టినా, బుక్లో పెట్టినా, సో ఆటోమేటిక్గా వాడు మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అందుకే నాయకుడు కూడా లేకపోతే అక్కడ పనిచేసే ఆఫీసర్ కూడా సో ఆ సెక్షన్కి అనుగుణంగా పని చేయగలిగితే ఆటోమేటిక్గా మన సెక్షన్స్ అన్నీ బాగా కనిపిస్తాయి మనకు. సో అందుకే చెప్తున్నాం, ఉన్న సెక్షన్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం మనం ముందు అర్థం చేసుకోవాలి. కానీ ఉన్న సెక్షన్స్ని మార్చుకుంటూ పోతే వచ్చే లాభం ఎటువంటి లాభం? ఆల్రెడీ సెక్షన్స్ అన్నీ చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఆ సెక్షన్స్ ఎలా పనిచేస్తాయి, ఒక్కో సెక్షన్ దేనికి పనికి వస్తుంది, అసలు ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఏ సెక్షన్ వాడుతున్నారు ఇండియన్ పీనల్ కోడ్స్లో అనేది మీరు ఈ క్విజ్ కాంపిటీషన్ ద్వారా కొంత, ఎవ్రీథింగ్ అని నేను చెప్పను కానీ కొంత మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. సో అందుకని బ్రౌజ్ చేసే విషయంలో కొంచెం
ఓపికతో పేషెన్స్తో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నా క్వశ్చన్స్ని రివీల్ చేయబోతున్నాను. నోట్ డౌన్ యువర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఐపీసీ, లేదా హూ ఇంట్రడ్యూస్డ్ ఐపీసీ అని చెప్పినా కూడా సరిపోతుంది. సో క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఐపీసీ అని రాసుకున్నా పర్లేదు, హూ ఇంట్రడ్యూస్డ్ ఐపీసీ అన్నా కూడా రాసుకున్నా పర్లేదు. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ ఐపీసీ సెక్షన్స్ ఇన్ ఇండియా, ఇండియాలో మొత్తం ఐపీసీ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఐపీసీ సెక్షన్స్ ఇన్ ఇండియా, సెకండ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐపీసీ 299 and 300? What is the difference between IPC 299 and 300? సో ఇక్కడ మీరు 299 ఐపీసీ సెక్షన్కి 300 ఐపీసీ సెక్షన్కి డిఫరెన్స్ ఏమి మీరు కనుక్కుంటే సరిపోతుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఐపీసీ 354A? వాట్ ఈజ్ ఐపీసీ 354A? అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, what is the IPC section for child labor? What is the IPC section for child labor? సో బాల కార్మిక చట్టం అనేది మీకు ఒకటి తెలుసు. సో ఒకవేళ దాన్ని మనం అతిక్రమించినట్లయితే ఆ చట్టానికి అప్లికబుల్ అయ్యేటువంటి ఐపీసీ సెక్షన్ ఏది, వాళ్ళు ఏ సెక్షన్ కింద శిక్షార్హులు మనం తెలుసుకోవాల్సిన అవకాశం. ఇక్కడ నేను చెప్పే ప్రతి సెక్షన్లో కూడా కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి, చాలా బాగుంటుంది. మీరు దయచేసి ఓపికతో సెర్చ్ చేయండి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ సిఆర్పిసి? సో ఇక్కడ చూడండి, ఇప్పటివరకు మనం ఐపీసీ గురించి అడుగుతూ వచ్చాం. ఐపీసీలోనే ఒక సబ్ పార్ట్ అని చెప్పచ్చు, లేకపోతే కొంచెం వేరియేట్ అవుతుందని చెప్పచ్చు. సో సిఆర్పిసి అనేది కూడా ఉంది మనకు, ఐపీసీ అండ్ సిఆర్. ఇక్కడ డిఫరెన్స్ కూడా నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను. సో ఇక్కడ ముందు మీరు వాట్ ఈజ్ సిఆర్పిసి? సో ఐపీసీ అనే ఫుల్ ఫామ్ నేనే చెప్పేశాను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే, ఇండియన్ పీనల్ కోడ్స్ అని. మరి సిఆర్పిసి ఫుల్ ఫామ్ ఏంటి అనేది మీరు కనుక్కోవాలి. వాట్ ఈజ్ సిఆర్పిసి? నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద సిఆర్పిసి సెక్షన్ ఫర్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఆర్ వాటర్? వన్స్ అగైన్ ఐ రిపీట్, వాట్ ఈజ్ ద సిఆర్పిసి సెక్షన్ ఫర్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఆర్ వాటర్? సో నీటి ప్రాబ్లమ్స్ అయితేనేమి, లేకపోతే డిస్ప్యూట్స్ అయితేనేమి, లేదా ల్యాండ్ డిస్ప్యూట్స్ అయితేనేమి వచ్చినప్పుడు దానికి ఏ సిఆర్పిసి సెక్షన్ని అప్లై చేస్తారు? నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐపీసీ అండ్ సిఆర్పిసి? సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ వెతికినప్పుడు ష్యూర్గా ఐపీసీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సిఆర్పిసి సెక్షన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎప్పుడు ఐపీసీని ఫాలో అవుతారు, ఎప్పుడు సిఆర్పిసిని ఫాలో అవుతారో కేసు విషయంలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐపీసీ అండ్ సిఆర్పిసి? నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఐపీసీ సెక్షన్ ఫర్ చీటింగ్? సో చీటింగ్ అనేది చాలా రకాలుగా ఉంది. సో ఆ చీటింగ్కి మనం ఏ సెక్షన్ని అప్లై చేస్తున్నాం అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఈస్ ద ఐపీసీ సెక్షన్ ఫర్ చీటింగ్? నెక్స్ట్ 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఐపీసీ సెక్షన్ ఫర్ బ్రైబరీ? BRIBERY, బ్రైబరీ. ఇది మనకు తెలుసు. సో లంచం తీసుకునే విషయంలో కరప్షన్ కూడా ఇది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీంట్లో. సో దీనికి ఏ సెక్షన్ వాడతారు, ఐపీసీ సెక్షన్ ఏది వాడతారు? వాట్ ఈస్ ద ఐపీసీ సెక్షన్ ఫర్ బ్రైబరీ? ఓకే, సో ఇవి ఇవాళ మన క్వశ్చన్స్. సో మీరు ఇవన్నీ కూడా ఆన్సర్ చేస్తారని కోరుకుంటూ, దయచేసి మన ఛానల్ గురించి ఇంకా చాలామందికి లింక్స్ పంపించండి, అందరినీ సబ్స్క్రైబ్ అయ్యేలా చూడండి. ఈ ఛానల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయబోతున్నాను ఫ్యూచర్లో. సో అవి ఏంటనేది నేను 10th డే లాస్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నా కూడా నేను ఒక 5 minutes పాటు మీకు అక్కడ అనౌన్స్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, విల్ మీట్. అండ్ అలాగే ఒక సాటర్డే ఛాలెంజ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా లాస్ట్ వీడియోలో, అది రేపే మనం సాటర్డే ఛాలెంజ్ని తీసుకోబోతున్నాం. సో ఎవరైతే ఈ సాటర్డే ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా రేపు 3 times బాత్ అండ్ 1 time మీల్ సో తోటి మీరు ముందుకెళ్ళండి. సో నైట్ మాత్రం పడుకునే ముందు ఒక కప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుని, ఎందుకంటే మంచి నిద్ర కోసం. సో కప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొని పడుకోండి. ఓకే, మరొకసారి చెప్తున్నాను, 3 times బాత్ 1 time మీల్ ఫర్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ.